సిరిసిల్లాలో మొట్టమొదటి దేవాలయం శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం ప్రతిష్టాపన గజస్తంభం ప్రతిష్టాపన కోసం అయితే ఇక్కడ ఒక గుంట తీసి దాంట్లో వాటర్ పంచామృతాలు పోసి ఇక్కడ అందరూ వేయొచ్చు అని చెప్పారు. ఇక్కడ 100 రూపీస్కి ముత్యం పగడం ఇంకా ఏమో అన్నీ ఉన్నాయి. దాంట్లో వేయడానికైతే మనకి ఇచ్చిళ్ళు ఏమేమి ఇచ్చిళ్ళు అనేది కూడా మీకు చూపిస్తా చూడండి. బంగారం, పౌడం, ముత్యం, ఇంకా ఒక కాసు అన్నీ కలిపి మీ గోత్రనామాలు చదువుకొని దీంట్లో వేసి మీ కోరికలు చెప్పుకోండి. స్వామివారికి ఆ విఘ్నేశ్వరుడు అన్ని విఘ్నాలు తొలగిస్తాడని అక్కడ ఉన్న వారందరికి చెప్తే ప్రతి ఒక్కరు ప్యాకెట్ తీసుకొని అయితే ఈ గజస్తంభం దాంట్లో వేసి మొక్కుతున్నారు. ఇంకా పక్కన ఇవి పాతాయి అన్నమాట, ఇంతకు ముందు ఉన్నాయి. ఇక్కడ ఈ విగ్రహాలకి ఎన్ని రోజులు పూజలు జరిగినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరి కళ ఏంటంటే 5 సంవత్సరాల నుండి గుడి కడదామనుకుంటే 5 సంవత్సరాలకు స్వామివారు ఈ సంవత్సరానికి కట్టిపించుకున్నాడు అని అంటే చాలా 20 ఇయర్స్ నుండి ఈ విగ్రహాలకే పూజలు అయితే జరిగినాయి అంట. ఇంకా మా ఇంటికి దగ్గరనే ఉంటుంది కానీ చిన్న దేవాలయం, నేను ఎప్పుడో ఒకసారి వెళ్ళినా కానీ చిన్నగా ఉంది అనుకున్నా. స్వామివారిని క్రేన్ సహాయంతో ఇంకా గర్భగుడిలో పెడదామనుకొని క్రేన్ సహాయం తీసుకున్నారు. కానీ స్వామివారు క్రేన్తో లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంకా గురువుగారు వచ్చిన తర్వాత గురువుగారు చెప్తే ఇంకా క్రేన్ వద్దు మీరే పెట్టండి అని తను పీఠాధిపతిని అయితే తీసుకొస్తారు. ప్రతి టెంపుల్ కట్టినప్పుడు స్వామివారిని పెట్టేటప్పుడు పీఠాధిపతి అయితే వస్తాడు. అట్లనే మా ఊర్లో కూడా పీఠాధిపతి వచ్చిండు ఈ స్వామివారు. ఇంకా చెప్పి వాళ్ళకి మీరే పెట్టండి అని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చొని అందరికి వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం అయితే ఇస్తుండు. తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రతి ఒక్కరికి ఆయన దర్శన భాగ్యం కల్పించిండు. ఇక్కడ ఇవన్నీ పెట్టిళ్ళు. ఇంకా స్వామివారిని అయితే కూర్చోబెట్టిళ్ళు. క్రేన్తో చాలాసేపు అయింది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే తొందరగా పెట్టిళ్ళు. అట్లుంటుంది స్వామివారి మహత్యం. ఇంకా ఆలోపు గజస్తంభం నిల్చోబెట్టడం కూడా అయిపోయింది. క్రేన్ సహాయంతో అయితే గజస్తంభం అయితే పెట్టిళ్ళు. నిల్చోబెట్టిన తర్వాత ఇంకా స్వామివారిని పూజలు అయితే లోపల అభిషేకాలు హారతులు అన్నీ అయిన తర్వాత మనం డైరెక్ట్గా చూడకూడదంట. ఇట్లా అద్దంలో చూసిన తర్వాత డైరెక్ట్ స్వామివారి దర్శనం. ఇట్లా తర్వాత ఇంకా గజస్తంభంకి మాల, ఇప్పుడు శిఖరంకి అభిషేకం అన్నమాట. గుడి కట్టినప్పుడు ఇట్లా శిఖరాభిషేకం అయితే 12 సంవత్సరాలకు ఒక్కసారి చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ ఒకసారి చేసారంటే ఇట్లా అందరికీ ఇక్కడ టెంపుల్కి వచ్చిన వారందరికీ ఈ అవకాశం అయితే ఇచ్చిళ్ళు. ఇట్లా ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా కట్టెలతో గోపురం వరకు నిచ్చెనలాగా కట్టి ఇట్లా ప్రతి ఒక్కరికి అభిషేకం చేసే అవకాశం అయితే దక్కింది. నేను అనుకున్న ఫస్ట్ నాకు రావట్లేదని, కానీ నాకు కూడా వచ్చింది. ఆ స్వామివారు నాకు కూడా ప్రసాదించిన స్వామివారికి కోటి కోటి నమస్కారాలు. ఇంతటి అదృష్టాన్ని మా సిరిసిల్ల కల్పించిన గణనాథునికి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పటి నుండి మనము ఇక్కడ సంకష్టకి పూజలు అభిషేకాలు జరుగుతాయని చెప్పి స్వామివారికి మరొక